మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇవాళ తిరుపతి నగరంలో ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలోనే ఇటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం వివాదం కొనసాగుతున్నటువంటి వేళ జగన్ తిరుమల చేరుకుంటున్నారు. అయితే తన హయాంలో ఖచ్చితంగా నెయ్యి కల్తీ అనేది జరగలేదు. ఇటు ఏదైతే నేరారోపణ అంటే ప్రస్తుతం ఆరోపిస్తున్నటువంటి ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం అంతా కూడా బోటకం అని చెప్పి తాను శ్రీవారిని దర్శించుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికే కాకుండా యావత్ ప్రపంచంగా ఉండేటువంటి హిందూ అందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రము తిరుపతి చేరుకుంటారు. 5 గంటల సమయంలో అటు నుంచి తిరుపతి రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన తిరుమలకి చేరుకొని రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అయితే తిరుమలకి విచ్చేయనున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలా లేక ఆయన అన్యమతస్థుడు కనుక అదేవిధంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఒకటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా రేకెత్తిస్తున్నటువంటి తరుణంలో ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి నేపథ్యంలోనే తిరుపతిలో ఉండేటువంటి ఓ ప్రైవేట్ హోటల్లో కోటా సంబంధించినటువంటి నాయకులు అంటే తిరుపతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఆర్ని శ్రీనివాసులతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు పసుపులేటి హరిప్రసాద్తో పాటు మరికొంతమంది ఇటు కార్యకర్తలతో పాటు ఆ వింగ్కి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నేతలు కూడా ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మేడం, ఏంటి ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఏంటి? ఓం నమో వెంకటేశ. ఈ సమావేశం యొక్క ప్రధాన అంశం ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ లడ్డూలే కాదు అపచారాలు ఎన్నో తిరుమలలో చేసి గత 5 సంవత్సరాల్లో కూడా మరి ఎన్నో అపచారాలు చేసి ఎన్నో అపశృతులు తిరుమల తిరుపతిలో జరగడం మనమంతా కూడా చూసాము. అయినప్పటికీ కూడా ఇతను మరి ఈ రోజున కల్తీ అయింది లడ్డూలో అందరూ కూడా మనోభావాలు భక్తుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి అని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అల్లకల్లోల పరిస్థితులు భక్తుల్లో ఉంటే దాన్ని రూపుమాపడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక శాంతి సంప్రోక్షణ చేసి ప్రజలందరి మనసుల్ని శాంతపరిస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి అలజడి సృష్టించడానికి ఆయన నైజమే అలజడి సృష్టించడం విధ్వంసం చేయడం కాబట్టి దానికే తిరుమల వస్తున్నారు. తప్పకుండా ఆయన ఎప్పుడు వచ్చినా తిరుమలకి ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు మతం మీద నమ్మకం లేదు, హిందూ మతం మీద. కాబట్టి మాకు అపనమ్మకం ఉంది కాబట్టి అతను హిందువు అయితే ఎప్పుడు వచ్చినా కూడా తిరుపతికి మరి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం ఏదైతే డిక్లరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా డిక్లరేషన్ ఇవ్వాలనేది ప్రధాన ఎజెండాగా తెలుస్తుంది. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు గారు కూడా సార్ ప్రధాన ఎజెండా సింగిల్ లైన్లో ప్రధాన ఎజెండా చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు ఖరారైంది. వాటికి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి వారి వచ్చే ప్రోగ్రాములను సక్సెస్ చేసే విధంగానే ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా కూడా ఉప ముఖ్యమంత్రి 2వ తారీఖు సాయంకాలం 4 గంటలకు వచ్చి 5 గంటలకు అలిపిరి నుంచి నడక మార్గంలో కొండకు చేరుకొని కొండలో హాల్ట్ అయ్యి ఉదయం 8 గంటలకు దర్శనం చేసుకొని సాయంకాలం 4 గంటలకు వారాహి సభ పెడుతున్నారు. ఖచ్చితంగా కూడా ఈ వారాహి సభకు అందరూ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరూ వచ్చి ఈ తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగిన అవకతవకల్ని ఆయన చేసిన ప్రాయచిత్తానికి ఆయన ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి కలుషితం కలిగిందని చెప్పడం జరిగింది. దానికి ప్రాయచిత్తం చేస్తున్నారు. దాన్ని అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి దీని కార్యక్రమం మొదలు పెడతారు. అందరూ కూడా విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తారు. ఇవాళ జగన్ టూర్ సంబంధించి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అంటే ఆయన అడ్డుకునేటువంటి కార్యక్రమం ఏమైనా చేయబోతున్నారు? జగన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎన్డీఏ కూటమికి లేదు. ఆయన ఒక దేశద్రోహి. ఆ దేశద్రోహిని మరలా 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ప్రపంచం యావత్తు చూశారు. ఆఖరికి ఆయన అన్యమతస్థుడు, కలియుగ దేవుడు అంటే భక్తి లేదు. కలియుగ వెంకటేశ్వర స్వామి నైవేద్యాలకు సమర్పించే నెయ్యి అన్నప్రసాదాల్లో కూడా కలుషితం చేసి
ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈరోజు వస్తున్నాడని తెలిసింది. దాన్ని కూడా మేము నిరసనగా గవర్నమెంట్ మా ప్రభుత్వం నిరసన ఏది అడ్డగించదని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆయనకు మేము కూడా కూడలిలో ప్లే కార్డ్స్, బ్లాక్ రిబ్బన్స్ తెలిసి నిరసన తెలియజేస్తాం, శాంతియుతంగా తెలియజేస్తున్నాం. ఈయన వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే అర్హత కూడా ఆయనకు లేదని కూడా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం ఏదైతే ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నటువంటి పర్వంలో కూడా ఖచ్చితంగా అతన్ని అడ్డుకునేదానికి ప్రశాంతంగా కూడా అతన్ని అడ్డుకుంటాము. అంటే ప్రధానంగా ఏదైతే బ్లాక్ రిబ్బన్స్ ధరించి శాంతియుతమైనటువంటి నిరసనని చేపడతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ సమావేశానికైతే మాత్రం కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ తిరుపతిలో ఉండేటువంటి ఓ ప్రైవేటు హోటల్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ శ్రీవారి లడ్డూలో ఏర్పడినటువంటి కల్తీ నైవేద్య వ్యవహారం అనేది వివాదాస్పదంగా మారినటువంటి వేళ జగన్ తిరుమల పర్యటన ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం అనంతరం కూడా ఒక్కసారిగా కూడా జగన్ అన్యమతస్థుడు తన గనక తిరుమల కానీ పర్యటించడానికి సిద్ధమైతే తిరుపతిలో ఉండేటువంటి అలిపిరి కేంద్రంగానే డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్క హిందువుకి కూడా ఆయన క్షమాపణ చెప్పిన అనంతరమే కూడా తిరుమలకి తరలి వెళ్ళేటువంటి పరిస్థితిని అక్కడ సృష్టిస్తామని చెప్పి ఇటు బీజేపీ నేతలు కావచ్చు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా చెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఇటు కూటమికి సంబంధించినటువంటి నేతల యొక్క సమావేశాన్ని మనం ఇక్కడ తిరుపతిలో చాలా క్లియర్ కట్గా చూస్తున్నాం. అయితే ఈ సమావేశం అనంతరం వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? ప్రస్తుతం అయితే మాత్రం తమకి పార్టీ హైకమాండ్ నుంచి వచ్చినటువంటి సందేశం అయితే మాత్రం జగన్ ఎట్టి పరిస్థితులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయకండి, శాంతియుతమైనటువంటి నిరసనలు అయితే చేపట్టండి అని కూడా వాళ్ళకి హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జగన్ పర్యటన సాయంత్రం ఉండేటువంటి పరిస్థితుల్లో ఇంకా తిరుపతిలో ఎలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.